నమస్తే వెల్కమ్ టు BSN న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ అదనపు అడ్వకేట్ జనరల్ గైర్హాజర్ విచారణను 15వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం నాపై పెట్టిన కేసులన్నీ పూర్తి కావాలంటే 3 జన్మలు పడుతుందన్న జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికలు మాకు లైఫ్ అండ్ డెత్ లాంటివని వ్యాఖ్య వాయు కాలుష్యంపై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ ఢిల్లీలో భారత్ అమెరికా 2+2 మంత్రుల సమావేశం ప్రారంభం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్తామన్న అమెరికా కాల్పుల విరమణ అంటే హమాస్ కు లొంగిపోవడమేనన్న ఇజ్రాయెల్ యుద్ధంలో రోజువారీ స్వల్ప విరామాలకు ప్రధాని బెంజమిన్ అంగీకారం తమిళనాడులో భారీ వర్షం స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ జనజీవనం అస్తవ్యస్తం స్కూల్స్ బంద్ పలు రైళ్లు రద్దు ఇక డీటెయిల్స్ చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై బయట ఉన్న సంగతి తెలిసి ఉందే ఆయనకు పూర్తిస్థాయి బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగాల్సి ఉండగా అదనపు అడ్వకేట్ జనరల్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు గైర్హాజరయ్యారు ఏఏజీ నేడు విచారణకు హాజరు కాలేకపోతున్నారని సిఐడి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద హైకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు తమకు మరింత సమయం కావాలని కోర్టుకు విన్నవించారు దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది ఇక నాపై పెట్టిన కేసులన్నీ పూర్తి కావాలంటే 3 జన్మలు కావాలంటూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు అనంతపురం జిల్లా ఎస్పీని కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదు తాడేపల్లి రాజ్యాంగం ఉందంటూ విమర్శించారు ఇప్పటికే నాకు 73 ఏళ్ల వయసు ఆ కేసులన్నీ ఎప్పటికి క్లియర్ అవుతాయని ప్రశ్నించారు మరోవైపు పుట్లూరు ఎల్లనూరు మండలాల్లో భారీగా దొంగ ఓట్లు చేర్పిస్తున్నారని మండిపడ్డారు ఆ 2 మండలాలు తహసీల్దార్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు మాకు ఈ ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ సమస్య లాంటివని అందుకే చాలా సీరియస్ గా తీసుకుంటున్నామన్నారు ఎక్కడ ఏ తప్పిదం జరిగినా ఊరుకోబోమని ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గే ప్రశ్నే లేదన్నారు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏమాత్రం పనిచేయడం లేదని ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇబ్బందికరంగా మారుతున్న వాయు కాలుష్యంపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖ రాశారు చలికాలంలో కాలుష్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉండటంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది ఇక భారత్ అమెరికా 2+2 మంత్రుల స్థాయి సమావేశం ప్రారంభమైంది అంతకుముందు ఇరు దేశాల విదేశాంగ మంత్రులు న్యూఢిల్లీలో భేటీ అయ్యారు ఇవి ఇరు దేశాల మధ్య 5వ విడత 2+2 చర్చలు కావడం విశేషం వీటిల్లో పాల్గొనేందుకు అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకన్ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఢిల్లీకి చేరుకున్నారు ఆ తర్వాత బ్లింకన్ మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా బ్లింకన్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య బంధం ఎన్నడూ లేనంత బలంగా ఉందన్నారు ఈ సంవత్సరం భారత నాయకత్వ పటిమ G20 నిర్వహణతో రుజువైందన్నారు ఇండో పసిఫిక్ పై అమెరికా బలంగా దృష్టి సారించిందన్న విషయానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని భారత్తో కలిసి ఇండో పసిఫిక్ ప్రాంత భవిష్యత్తు కోసం పనిచేస్తామని బ్లింకన్ తెలిపారు విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ G20 నిర్వహణకు సహకరించిన అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు అమెరికా సహకారం లేకపోతే ఈ సదస్సులో ఏకాభిప్రాయం సాధ్యమయ్యే పని కాదన్నారు తమ దేశంపై ఉగ్రదాడికి పాల్పడిన హమాస్ సంస్థను అంతమొందించే లక్ష్యంతో గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది ఈ సమయంలో కాల్పుల విరమణ అంటే హమాస్ కు లొంగిపోవడమే అవుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు తమ మిలిటరీ ఘర్షణకు ఎలాంటి టైం టేబుల్ లేదన్నారు అలాగే అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు అయితే యుద్ధంలో మానవతా విరామం ఇచ్చేందుకు ఆయన అనుకున్న దానికంటే ఆలస్యమైందన్నారు మానవతా కారిడార్ల ద్వారా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి బందీల విడుదలకు ఉత్తర గాజాలో జరుపుతున్న పోరుకు రోజు 4 గంటల విరామం ఇవ్వడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది ఇదొక కీలక అడుగు అని శ్వేత సౌధ ప్రతినిధి జాన్ కిర్బీ అభివర్ణించారు అయితే కాల్పుల విరమణకు మాత్రం ఇజ్రాయెల్ ససేమేరా అంటుంది మేం గాజాను ఆక్రమించి పాలించాలని అనుకోవడం లేదని బెంజమిన్ స్పష్టం చేశారు కానీ ఆ ప్రాంతానికి మెరుగైన భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నామని పేదరికంలో ఉన్న ఆ నగరాన్ని పునర్నిర్మించాలని బెంజమిన్ అన్నారు ఇక ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి 2 రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది వరదల కారణంగా పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మరోవైపు 12 జిల్లాల్లో నేడు రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో దీంతో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి
కోయంబత్తూర్, తిరువూర్, మధురై, తేని, దినితిగుల్ జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. ఇక నీలగిరి జిల్లాలోని 5 తాలూకాలను వర్షం ముంచెత్తింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో శుక్రవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. తాజాగా తిరువారూర్ జిల్లా పుదుచ్చేరిలోని కారెక్కల్లలోని పాఠశాలలను నేటి నుంచి మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో వర్షం కారణంగా పలు రైళ్లను కూడా రద్దు చేశారు రైల్వే అధికారులు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి BSI న్యూస్.